చెత్త అంతా ఇది చేసేసి ఆ వాటర్ని మళ్ళీ మూసిలోకి పంపాలి. ఈవెన్ ఇళ్లలోంచి వచ్చేటువంటి వ్యర్థాలు మురికిని కూడా అదే పద్ధతిలో ఆ ఎస్టీపీలోకి కలిపి దాన్ని తీసుకురావాలి. మొత్తం నాలాలు, ఈ నాలాలు కూడా చాలా చోట్ల నుంచి వస్తున్నప్పటికీ అన్నీ పూడిపోయి ఇండ్లు కట్టేసినారు. అసలు నగరమే నాలాల మీద ఉంది. హైదరాబాద్ ఈజ్ ఆ నాలాస్. ఇప్పుడు ఆ నాలాల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎక్కడి నుంచో నీళ్లు మాత్రం నడి రోడ్డు మీదకి ఎందుకు వస్తాయి నీళ్ళు, సడన్గా ఎందుకు హైదరాబాద్ మునిగిపోతుంది అని అంటే ఈ నాలాలు పోవడం వల్ల జరిగింది. ఈ నాలాలను పునరుద్ధరిస్తారా? హైడ్రా రంగనాథ్ గారేమో మేము నాలాలను కూడా క్లీన్ చేస్తామంటున్నాడు. ముందు అది క్లీన్ చేయండి. హైదరాబాద్లో ఉన్న ప్రతి నాలాని క్లీన్ చేయడానికి మీకు 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల నాలాలన్నీ క్లీన్ అయ్యి క్లీన్ వాటర్ మూసిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ 10 సంవత్సరాలనైనా సరే టైం తీసుకున్నా సరే అవి రావచ్చు. మూసీ క్లీనింగ్ అంటే బ్రిడ్జ్ కట్టడం అంత సులభం కాదు. మూసీ చుట్టూ ఒక జీవావరణ వ్యవస్థ ఉంటుంది, ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. ఈ ఎకో సిస్టంలో మనుషులు ఉంటారు, పశువులు ఉంటాయి, లేదా మిగతా జీవులు ఉంటాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా రకరకాల సాంస్కృతిక కేంద్రాలలాగా కూడా ఈ నది ఉంటుంది. మరి ఈ నదిని ఇవన్నీ మూసేసుకొని ఈ 10 సంవత్సరాలు ఆగి న్యాచురల్గా నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తామా, లేదు నదిని ఇమ్మీడియట్గా మనుషులను తీసేసి, అసలు మనుషులను తీసేస్తే నదితో ఏం పని అని, నది పర్పస్ ఏంటిది? మనుషులు ఉంటేనే నదికి విలువ ఉంటుంది. నది ఉంది కాబట్టి మనుషులు ఉన్నారు కాబట్టి నది ఉండాలి, మనుషులు ఉండాలి. ఇది రెండవ మోడల్. మొదటి మోడల్ ఏమో ఇప్పుడు ఇట్లా మేము వేసి నదిని ఒక సుందర కేంద్రం చేస్తాం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ఏముండింది అంటే ఆ నది వెంబడి ఎక్కడెక్కడైతే ప్లేసెస్ గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ రిక్రియేషన్స్ సెంటర్స్ లేకపోతే కమర్షియల్ సెంటర్స్ లేదా ఎవరికో ఇచ్చి ఎట్లాగైతే మీకు మెట్రో పక్కన ఉన్న వాటిని అన్నింటి మీరు మాల్స్ చేసేదని చేసినారో అంటే మనుషులు అక్కడికి వచ్చి ఒక ఆహ్లాదాన్ని పొందడానికి కావాల్సిన అది ఐమాక్స్లు కావచ్చు, ఐటిక్స్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు కొన్ని అట్లాంటివి కట్టాలి. రెండోది రివర్ బెడ్ డెవలప్మెంట్ చేయాలి. అంటే నిజంగానే నది మంచి బ్రహ్మాండమైన స్వచ్ఛమైన నీటితో పారితే బీచ్ కంటే ఎక్కువ సౌకర్యాలు అక్కడ ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, లేదా ఇంకొకటి ఉంటుంది. అంటే ఒక స్వచ్ఛమైన నది బారినప్పుడు అక్కడ కావాల్సినటువంటి రిక్రియేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అట్లాంటివి కొన్ని చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సోషల్ యూటిలిటీ ఉండేటువంటి ప్రాంతాలు, అంటే మీరు ఒక రిక్రియేషన్ ప్లేస్ అన్నారు, లేదా కొన్ని వేల మంది అక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ పుట్నాలు అమ్మేవాడో, బజ్జీలు అమ్మేవాడో, లైవ్లీహుడ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్ లైఫ్ అనేది రిజనవేట్ అవుతుంటుంది. ఈ లైఫ్ రిజనవేట్ అయినప్పుడే రివర్కి ఒక అందం ఉంటుంది. అయితే నాకు నిజానికి నేను ఇప్పుడు ఈ 3-4 రోజులు నేను కూడా మూసి పక్కనే ఉంటాను. కాకపోతే దానిలో ఉండం, మూసీలో ఎంక్రోచ్ చేసి లేవు. నాతో పాటు 400 మంది ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటాం. నాకు ఈ మధ్య నేను ఒక 20 ఏళ్ళ కింద నేను చైనాలో ఒక ఫెలోషిప్లో వెళ్ళాను. ఒక 2 సంవత్సరాలు చైనాలో జరిగిన డెవలప్మెంట్స్ వాటిని స్టడీ చేసాను. నేను చాలాసార్లు అక్కడ యాంగ్జీ రివర్ మీద ప్రయాణం చేసేవాను. యాంగ్జీ రివర్ కూడా ఒక నది మధ్యలో కొన్ని అనేక నగరాల మధ్యలోంచి పోయేటువంటి రివర్, మన గంగా, యమున, కావేరిలా. సో అట్లా అనేక నగరాలు కలిపి ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి షిప్స్ ట్రాన్స్పోర్ట్ దానిలో ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక పాపులర్ ఇది పోగా ఆ నదిలో ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న మనుషుల్ని వీళ్ళని తొలగించలేదు ఎక్కడ, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ప్రయాణికులకు, ఈ సందర్శకులకు, ఈ రిక్రియేషన్కి కావలసిన దానిలో వాళ్ళు కూడా భాగం. అంటే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో, రివర్ ఫ్రంట్ ఎకానమీలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా మీరు 12,800 మంది అంటున్నారు కదా, అవును, వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయండి. వాళ్ళను 25,000 చెల్లగొడతామంటే కుదరదు, 2 బెడ్రూమ్లు చెల్లగొడతామంటే కుదరదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా అట్లే అనుకుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళ ప్రతిపాదనలో బహుశా 2020లో జరిగిన మినిట్స్లో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఆ మినిట్స్లో రాసింది ఏమిటంటే వీళ్ళను మూసీ పరివాహక ప్రాంతంలోనే రిహాబిలిటేట్ చేస్తామని చెప్పినారు. అక్కడ ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు ఇప్పుడు అంతా ఆక్యుపై చేయలేదు కదా. అనుకుందాము ఒక చోట రివర్ బెడ్లో ఇండ్లు ఉన్నాయి, దాని పక్కనే ఒక 10 ఎకరాలు ఉంది. ఈ 12,000 మంది నా 10 ఎకరాలలో కట్టియండి ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.
వాళ్ళకు యాక్సెస్ ఇవ్వండి రివర్ మీద. రివర్ని ఊరికే నీళ్లు బారిస్తా అని చెప్పట్లే కదా మీరు. ఈ రివర్ని ఒక ఎకనామిక్ జోన్ లాగా చేస్తామంటున్నారు. ఎవరి కోసం ఆ ఎకనామిక్ జోను? ఈ తరతరాలుగా 30 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా మూసి వెంబడి ఉన్న వాళ్ళకి కూడా అందులో భాగస్వామ్యం ఉండాలి కదా. సడన్గా మీరు అదానిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ ఎకనామిక్ జోన్ మూసి అందంగా కనబడాలి, దానికి ఇక్కడ పరిశ్రమ ఉండాలి, ఐటీ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి అని వీళ్ళు మురికి మనుషులు కాబట్టి వీళ్ళు నిలగొడతామంటే అసలు మీకును మిగతా సామ్రాజ్యవాదులకు ఏంటి తేడా? మీ లాభాపేక్ష కోసము వీడి జీవనాధారాన్ని ఎందుకు పడగొడుతున్నారు? నేనేమంటున్నానంటే చాలామంది ఇప్పుడు అంటున్న డిమాండ్ ఏంటంటే మూసి బాధితులు ఎవరైతే, మూసి డెవలప్మెంట్ ఫ్రంట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫ్రంట్ రన్లో పెట్టండి, వాళ్ళనే స్టేక్ హోల్డర్స్గా పరిగణించండి. మూసి చుట్టుపక్కల 1 కిలోమీటర్ ఉన్నా సరే వాళ్ళని, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు 50 మీటర్ సీటు 50 మీటర్ సీటు అనుకున్నారు, ఇది ఆ బఫర్ని. ఈ బఫర్లో ఉన్న వాళ్ళందరికీ మేము కంపెన్సేట్ చేస్తా అన్నారు, కంపెన్సేషన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు మీరు నగర కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్కరికి 3 రెట్ల ఇది ఇవ్వాలి. దానికి 3 ప్రమాణాలు చేసినారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఆ పేపర్లో. పోయిన గవర్నమెంట్, బీఆర్ఎస్ కాదు, పోయిన గవర్నమెంట్. ఒకటి ల్యాండ్ వాల్యూ, వాటి 30 గజాలే గుడిసే, 70 గజాల గుడిసే, 100 గజాలకు ల్యాండ్ పోర్షన్ ఎంతనో, రేట్ ఎంతనో చేయండి, స్ట్రక్చర్ కాస్ట్ ఎంతనో చేయండి. వీళ్ళు చెప్పారు ఇదంతా. ఇది ఇచ్చి రీహాబిలిటేట్ చేస్తామన్నారు. ఆ పని చేయండి. సరే, ఇదంతా ఎప్పుడు చేస్తారు? మీ నాలాలు మూసుకుపోయి, మీ ఇది మూసుకుపోయి, మీ ఎస్టీపీలు ఆనాయి, మొత్తం నీళ్లు శుద్ధి అయిన లోపు మీరు కట్టియండి. ఇది అవడానికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు కాకపోతే మీరు యుద్ధ ప్రాతిపదికన 4 ఏళ్లలో కడతాం. ఈ 12,000 ఇళ్ళు కట్టండి, 4 ఏళ్లలో రివర్ ఫ్రంట్లోనే కట్టండి. రివర్ ఫ్రంట్లోనే ఉండండి వాళ్ళు కూడా. అక్కడ 10 మంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. ఈ రివర్ మొత్తం ఒక యాక్టివిటీ జోన్, ఎకానమీ జోన్, రిక్రియేషన్ జోన్ అవుతుంది కదా. అక్కడ రిక్రియేషన్ కోసము, ఎకనామిక్ యాక్టివిటీస్ కోసము, సోషల్ యూనియన్ కోసము వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఉంటాయి కదా. చిన్న ఫిష్ స్టాల్ ఉంటుంది, 4, ఒక 4 ఆలు బజ్జీలు వేసేవాడు ఉంటాడు, ఒక 4 ఇంకోటి వేసేవాళ్ళు ఉంటారు, తినుబండారాలు ఉంటాయి. అట్లాంటి స్టాల్స్లో కూడా వాళ్ళకి రైట్స్ ఇవ్వండి. వాళ్ళ వర్క్ని ప్రమోట్ చేయండి. చివరికి చెప్పులు చేసుకున్నట్టు ఆయన ఉంటాడు, ఆయన అక్కడే చెప్పులు చేసుకొని అమ్ముకునేటువంటి రైట్ ఇవ్వండి. సీతాఫలాలు అమ్మేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడే అమ్ముకునే రైట్ ఇవ్వండి. ధోబీ ఘాట్లు ఉన్నాయి, అక్కడే ఈ సెంటర్స్ పెట్టండి. వాళ్ళకి కొంత సహాయం చేస్తే డ్రై క్లీన్ సెంటర్స్ పెట్టుకుంటారు. ఇది ప్రపంచంలో అంతటా ఉంది. యూరోప్లో ప్రవహించే నదుల్లో ఉంది. ప్రాచీన ప్రతి సిటీ ఆ ప్రజలను కలుపుకొనే సిటీ డెవలప్ అవుతుంది, నగరం డెవలప్ అవుతుంది, రివర్ డెవలప్ అవుతుంది తప్ప ప్రజలను ఎల్లగొట్టి రివర్ డెవలప్ కాదు. నేనేమంటున్నంటే ఇవాళ మీరు 1,50,000 కోట్లు పెడుతున్నారు. సరే అనుకుందాం, 1,50,000 కోట్లలో మాలాంటి వాళ్ళకి, కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళకి 4 రెట్ల రేట్ ఇచ్చి, నా ఫ్లాట్ విలువ ₹1,00,00,000 అయితే 4 కోట్లు ఇచ్చి నన్ను పంపిస్తాం. నాకు ఉపాధి ఉంది, నాకు పెన్షన్ ఉంది, నాకు తెలివి ఉంది, నాకు పని ఉంది. ఏ పని లేకపోతే మీ ఛానల్కి వచ్చి కూర్చుంటా. కానీ అక్కడ రోజు చెప్పులు కుట్టుకునేటానికి ఏముంది? ఆ చుట్టుపక్కల 4 ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఏముంది? తోపుడు బండి నడిపించుకునేటోడికి ఏముంది? చివరికి చెత్త క్లీన్ చేసేవాడు, పాత పేపర్లు కొనేవాడు, ఇనుప సామాన్లు కొనేవాడు కూడా దానిలో ఉన్నాడు. వాడికి ఏముంది? మళ్ళీ నేను చైనాలో నేను దాని మీద స్టడీ చేశాను కాబట్టి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రణాళిక అయిపోయి అది నిజంగానే ఒక ఎకనామిక్ సెంటర్, ఈ 55 కిలోమీటర్ల పొడుగున ఒక బ్యూటిఫుల్ కొత్త నగరం, ఒక ఎకనామిక్ సెంటర్ కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 10 కాదు, 5 పడుతుంది. ఈ 1,200 కుటుంబాల నుంచి ఒక్కొక్కలను పికప్ చేయండి. 12,000 కుటుంబాలు. ఆయన 40 ఏళ్ళ లోపున్నాడు, ఆయన ఒక పనిలో ట్రైన్ చేయండి. ఎవడైనా సరే ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ట్రైన్ చేస్తే బ్రహ్మాండంగా దాన్ని నడిపిస్తాడు. మీరు అన్నట్టు ఒక దోబీనే ఉన్నాడు, 100 మంది దోబీలు ఉన్నారు. ఈ 100 మంది దోబీలకు న్యూ టెక్నాలజీ తోటి, ఇప్పుడు హైడ్రోజన్ వాషు, నైట్రోజన్ వాషు, ఎయిర్ వాషు ఇవన్నీ వచ్చినాయి కదా. ఈ న్యూ టెక్నాలజీని వాడి ఎట్లా శుద్ధి చేయాలి బట్టల్ని అనేది ట్రైనింగ్ ఇవ్వండి. ఇక్కడ లేకపోతే బొంబాయి పంపండి, బొంబాయి లేకపోతే లండన్ పంపండి. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ చైనా చేసింది. అది చేసి ఇవాళ నా మోడర్న్ టెక్నాలజీలో ఎవరి వృత్తిని బట్టి, ఎవరికున్న స్కిల్ని బట్టి, వృత్తి అంటే కులం కాదు, ఎవరు ఎంగేజ్ అవుతున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి. లేదు ఈ మూసి మొత్తం దీనిలో బాపుఘాట్ పక్కన ఉన్న ఒక గుడి కూడా దానిలో ఎంపుతుంది.
అక్కడ ఇద్దరు పండితులు ఉన్నారు, పంతులు ఉన్నారు. వాళ్ళకు ఇంకొక గుడి కట్టాడు. అంటే గుడి లేకుండా రిక్రియేషన్ ఉండకపోవచ్చు కదా. గుడి కూడా రిక్రియేషనే. గుడి కూడా మనిషికి ఒక మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదే కదా. చలో అది అక్కడ అట్లా అంటే ఎవరైనా సరే వాళ్ళ నైపుణ్యము, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్, దేనిలో అయితే వాళ్ళకు ఎక్స్పర్టైజ్ అట్లా చేయండి. రెండవది, దానిలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఒక 10 మందిని మీరు చెప్తూ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఐటీఐ సెంటర్స్ పెడుతున్నారు. టర్నర్లుగా, ఫిట్టర్లుగా, ప్లంబర్లుగా, మిగతా దానిలో చదువు రాకుంటే వాళ్ళని ఆ ట్రైనింగ్ ఇవ్వండి. చదువు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పునరావాస ప్యాకేజీలో భాగంగా రేపు మేము నిజంగానే ఒక ఏందది ఏదో ఇండస్ట్రియల్ కారిడార్ న్యూ సిటీ వస్తుందన్నారు కదా, ఫోర్త్ సిటీలో ఏం సిటీ అది, దానిలో ఒక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, దానిలో వాళ్ళని ఎంగేజ్ చేయండి. అంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఒక 12,000 మంది సమస్య, 20,000 మంది సమస్య, మహా అంటే 25,000 సమస్య. 25 లక్షల మంది సమస్యను కూడా చైనాలో పరిష్కరించినారు. ఆ పని చేయండి. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారండి? అంటే వాడు తోపుడు బండివాడు జీవితం అంతా తోపుడు బండితోటే ఉండాలి, వాడి కొడుకు మళ్ళీ తోపుడు బండి ఉండాలి. వాడి కొడుకుని పికప్ చేయండి, వాళ్ళ చేసి చలో మా దగ్గర మా యూనివర్సిటీ లాంటి చోట వాడిని గ్రాడ్యుయేషన్ చేయించండి. 3 నెలల్లో గ్రాడ్యుయేట్ అవుతాడు. నువ్వు 5 నెలలు కదా నీ ప్రాజెక్ట్ వచ్చేది. అప్పుడు వాడికి ఒక స్టాల్ ఇవ్వండి, 50/50 ఒక స్టాల్ ఇచ్చేసండి. వాడు ఏదో ఒకటి అమ్ముకుంటాడు, కాఫీ షాప్ పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటాడు, పూలు పెట్టుకుంటాడు, ఏది లేకపోతే వాడు ఒక చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ షాప్ ఏదో ఒకటి పెట్టుకుంటాడు. అంటే ఇట్లా ఆ మూసీ తీరంలో ఉన్న ప్రజలందరినీ దానిలో పార్ట్గా చేసి స్టేక్ హోల్డర్స్గా చేసి, కేవలం స్టేక్ హోల్డర్స్ కాదు, బెనిఫిషరీస్ కూడా చేసి వీళ్ళని డిస్ప్లే చేసి గవర్నమెంట్ బెనిఫిట్ పొందాలి, అదాని బెనిఫిట్ పొందాలి, అంబానీ బెనిఫిట్ పొందాలి అని అనుకోవడం కాదు. వీళ్ళని కూడా ఆ బెనిఫిట్లో అంతర్భాగం చేస్తే ఇది ఒక గొప్ప మోడల్ అవుతుంది. మిగతా సిటీలు కూడా వీటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. మీరు లేదు మేము అందరినీ తొలగిస్తాం, మొత్తం గోడ కడతాం, దాని నుంచి మూసిని ప్యూర్గా ప్రవహిస్తాం, పాలలాగా పోతుంటుంది, ఎవరి కోసం అది ఏం చేసుకుంటావు? దాంతో నది వల్ల ప్రయోజనం ఉండాలి కదా, ప్రయోజనం ఉండింది కదా ఇంతకాలం, చాలా ఉన్నాయి ఇందులో. రేపు బాపు ఘాట్ తీసేయాలి. బాపు ఘాట్లో ఇందాక చెప్పినట్టు గాంధీజీ అస్థికల్ని తీసేస్తావా? ఏదో మోడర్న్ చేస్తావు కదా, మిగపోతే అంబర్పేట శ్మశాన వాటికి ఉంది, తీసేస్తావా? అంటే గుడులు ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి, శిథిలాలు ఉన్నాయి, భవిష్యత్ ఏమవుతుంది? భవిష్యత్తు ఉంది. వీటన్నిటిని శిథిలం చేసి బుల్డోజర్లను పంపిస్తా, కూలగొడతా, దీన్ని ఎడారి చేస్తా, ఇది అసలు ఏమాత్రం కూడా ఒక నాగరిక ప్రభుత్వం చేసేటువంటి పని కాదు. నీ అభివృద్ధి ప్రజలతో సమ్మిళితమై ఉండాలి, ప్రజల భాగస్వామ్యంతో ఉండాలి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేటట్టు ఉండాలి. రేపటి పిల్లలు, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పిల్లలు రేపు ఈ మూసీ ఎకనామిక్ జోన్కి ఒక బ్యాక్ ఎండ్ ఆర్థిక వనరుగా, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ వనరుగా, సేవా వనరుగా, బ్యాక్ ఎండ్ ఒక సహాయ వనరుగా ఉండాలి తప్ప వాళ్ళు లేకుండా అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే మూసీ అనేది సుందరీకరణ ఎవరి కోసం, అభివృద్ధికి నిర్వచనం ఏంటి అంటే నిజంగా లైవ్లీహుడ్ అనేది, అక్కడ ప్రజలు లేకుంటే నది లేదు, నది లేకుంటే ప్రజలు లేదు, ఏం ఉపయోగం? చాలా సింపుల్. మరి నేను ఇప్పుడు అది వాళ్ళని తొలగించి నేను ఎకనామిక్ జోన్ చేస్తాను, వాళ్ళతోటి ఎకనామిక్ జోన్ చేయి, 1 కిలోమీటర్ తీసుకో. అంటే ఇండ్లు ఇప్పుడు మాదాపూర్లో చూస్తున్నామండి, మాదాపూర్ ఇస్ బ్యూటిఫుల్ ఎకనామిక్ జోన్ ఒక రకంగా చెప్పాలంటే. మాదాపూర్ని చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు ఏముండిందండి? గొల్లోళ్ళ ఇండ్లు, యాదవుల ఇండ్లు, మిగతా కులాల ఇండ్లు వాళ్ళు ఉన్నారు. వీళ్ళను అందరినీ తొలగించి హైటెక్ సిటీ కట్టలే, వాళ్ళను హైటెక్ సిటీలో భాగం చేసినారు. మాదాపూర్లో ఉన్న 200 గజాలలో ఉన్న ఇల్లు కూడా ఇవాళ ఒక కమర్షియల్ యాక్టివిటీకి కేంద్రమైంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొక పూల గుత్తుల ఇదో సెంటర్ పెట్టుకున్నాడు, అక్కడే ఉన్న ఒక చాకలి ఒక డ్రై క్లీనింగ్ సెంటర్ పెట్టుకున్నాడు, అక్కడే ఉన్నటువంటి ఒక మంగలి ఒక సెలూన్ అప్గ్రేడ్ చేసుకున్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే సిటీ అంటే వీళ్ళందరూ కాదా? వీళ్ళందరూ లేకపోతే విలేజ్ అవుతుందా? సో ఈ సబ్బండ వర్ణాలను దానిలో ఇన్వాల్వ్ చేసి భాగస్వాములను చేయాలి, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఆ రకంగా
పోతేనే దానికి ఒక విలువ గౌరవం. దాని చుట్టూన్న భూములని ఆల్రెడీ భూములు ఉన్నాయి కొంత, మీరు రోడ్ వేస్తారా, మెట్రో వేస్తారా, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఎందుకు ఖాళీ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్న అడిగే రైటు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆస్తి లేనివాడు కూడా ఉంటుంది రైట్. ఈ భారత పౌరులందరికీ, నాకు, మీకు, ఎవ్రీబడి కెన్ ఆస్క్ వై యు ఆర్ వెకేటింగ్ దెమ్. నేను ఈ ప్లాన్ తోటి, ఏంటిది నీ ప్లాన్?